అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవాలయానికి స్తోత్రాలు చెల్లిస్తూ స్థానిక సంఘం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. ఉంటుంది పరిశుద్ధుడు మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీ అపారమైన గొప్ప చేత ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ సభ్యులేఖలో ఉంచుకొని ఇటు రీతిగా తండ్రి ఆరోగ్యం ఇస్తూ ఆయుష్నిస్తూ జీవింపజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు తండ్రి తండ్రి ఆదిరపు ఆరాధనలో మేమందరము కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎప్పటి వరకు తండ్రి మీరు మాకు ఇచ్చిన స్వరాలతో తండ్రి మిమ్మల్ని కీర్తించడానికి మిమ్మల్ని కనపరచడానికి మీరు కృప చూపించారు అన్నప్పుడు మీకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు తండ్రి మా జీవితానికి ఏవైతే మాటలు అవసరమో ఆ మాటలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, నా నోటి ద్వారా తండ్రి మా జీవితాలు తండ్రి కంటపడే మాటలు తండ్రి నా ద్వారా వెలిగించమని ఇక్కడున్న వారందరూ తండ్రి తిని వాటిని విడిచిపెట్టకుండా మేమందరము తండ్రి వాటిని మా హృదయంలో ఉంచుకుని తండ్రి వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మహిమా గంత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినయముతో వణుకుతో భయముతో ఈ వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు బైబిల్లో ఏ వ్యక్తి గురించి రాయించినా కానీ ఆ వ్యక్తి ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పించాలని చెప్పి దేవుడు ఆ వ్యక్తి గురించి బైబిల్లో రాయిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి జీవితాన్ని మనం చూసినా కానీ ఆ వ్యక్తి ద్వారా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపడడం కోసం ఈ విషయాలు రాయిస్తూ ఉంటాడు బైబిల్. అలాగా మనం ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 1 హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలు. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ పేరంట రాహాబు. ఆమె వృత్తిని కూడా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు బైబిల్లో. ఏ వృత్తి అంటే ఆ పని ఏం చేసుకునేదంటే వేశ్యతనం. ఈ వేశ్యతనం చేసుకునే ఒక ఆమె ఉంది. ఆమె పేరు రాహాబు అని చెప్పి ఆమె పేరు మెన్షన్ చేస్తూ దేవుడు రాసుకున్నాడు. ఈరోజు మనం ఈ స్త్రీ గురించి ఆలోచన చేస్తూ మన ఆత్మీయ జీవితం ఎలా బలపరుచుకోవాలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే ఆమె పేరు ఏమని రాయబడి ఉంది అంటే ఆమె నామం రాహాబు అని చెప్పి రాయబడి ఉంది. ఈ రాహాబు అనే పేరు ఎలా వచ్చిందని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈమె నివసించే దేశం లేదా పట్టణం ఎరుకో. ఈ ఎరుకో ఐగుప్తు దేశానికి అతి దగ్గరలో ఉంటుంది. ఐగుప్తీయులు ఒక దేవతను ఆరాధిస్తారు. ఆ దేవత పేరే రా. అంటే సూర్యుడిని ఆరాధించేవారు. ఆ సూర్యుడికి వారు పెట్టుకున్న పేరు ఏంటంటే రా. ఆ పేరు నుంచి రాహాబు అనే పేరు వచ్చిందని చెప్పి చాలా మంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతున్నా మీకు? అంటే రాహాబు గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ రాహాబు అనే పేరు ఎలా వచ్చిందో మనం ఆలోచన చేస్తున్నాం.
ఎలా వచ్చింది? ఐగుప్తులు ఆరాధించే దేవి దేవతల్లో ఒక దేవత రా, ఆ పేరు నుంచే రాహాబు అనే పేరు వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది తన పేరు గురించి. తన స్వభావం గురించి ఆలోచన చేస్తే ఆమె వృత్తిరీత్యా ఏం చేస్తుంది? వేశ్య. చాలా మంది ఏం చేస్తారంటే తమ పని చేసుకోవడానికి అన్ని మార్గాలు ఉన్నా కానీ ఆ మార్గాలు కాదనుకుని వాళ్ళకి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారు. అలాగే ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే అక్కడ జీవించడానికి చాలా వృత్తులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. కానీ తన వారిని కాదనుకుని, తన దేశంలో ఉన్న వారిని కాదనుకుని ఆ దేశంలో ఆమె ఏ వృత్తి చేస్తుంది? వేశ్య వృత్తి చేస్తుంది. ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇల్లు పట్టణం ప్రాకారం మీద ఉండెను. పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక చాలు. ఆమె ఎక్కడ నివసిస్తుందంట? ప్రాకారం అంటే గోడ. అంటే ఇప్పుడు మనకి ఇల్లులు ఉన్నాయి, ఇల్లుకి చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్రహారీ గోడ అంటారు. అలాగే ఆ పట్టణం, ఎక్కువ పట్టణానికి కూడా ఒక గోడ ఉంది, ఆ గోడ మీద నివసిస్తుందంట. చాలా మంది చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే ఆ గోడంట ఎంత పెద్దదంటే 2 రథాలు ఒక్కసారి వెళ్ళినా కానీ సరిపోయేంత వెడల్పుగా ఉందంట. ఎంత పెద్దది? గోడ మీద రథాలు వెళ్తే ఆ రథాలు కూడా సరిపోయేంత పెద్దదిగా ఈ గోడ ఉందంట. ఆ గోడ మీద ఎవరు నివసిస్తున్నారంట? రాహాబు అనే వేసి నివసిస్తుంది. ఇప్పుడు ఆ గోడ మీద నివసించాలి అంటే ఆమెకు ఒక పలుకుబడి ఉండాలి. ఇప్పుడు సాధారణంగా మనం చూసుకుంటే ఇటు ఒక రోడ్డు వేస్తున్నారు, నేషనల్ హైవే లేదు, పెద్ద రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డుకి అడ్డంగా ఒక ఇల్లు అద్దెగా వచ్చింది. సాధారణమైన ప్రజలైతే ఆ ఇల్లు ఏం చేస్తారు? తీసివేస్తారు. అదే ఒక రాజకీయ పలుకుబడి కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్, అంటే అవి ఆ ఊర్లో ఎక్కువ పేరు పొందినా లేకపోతే ఎక్కువ ఆస్తి గల వారు ఎవరు ఉన్నా కానీ ఏం చేస్తారు? తీయకుండా రోడ్డుని ఏం చేస్తారు? వేస్తారు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఆ ప్రాకారం మీద నివసిస్తుందంటే ఆ రాజ్యంలో ఆ రాజుకి లేదా ఆ రాజ్యంలో ఉన్న వారికి అవినాభావ సంబంధాలు ఏవో ఉంటాయి. అందుకని ప్రాకారం మీద నివసించడం అంటే మామూలు విషయం కాదు. పట్టణంలో అందరూ ప్రజలు పట్టణంలో నివసిస్తుంటే ఏ వెళ్ళి ఎక్కడ నివసిస్తుంది? ప్రాకారం మీద నివసిస్తుంది. అంటే కావలి గోడ ఏదైతే ఉందో ఆ గోడ మీద నివసిస్తుంది. ఈ నివసిస్తున్న ఆమె తెలియజేస్తుంది. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే ఆ స్వభావం గురించి నేర్చుకుంటున్నాం. ఏం తెలియజేస్తుందంటే తొమ్మిదవ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని చెప్తూ ఇక్కడ 12వ వచనంలో మాట్లాడుతున్నారు. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును మా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి వెళ్ళింది. అక్కడ ఏం చేస్తుందంటే ఆమె తమ చేసే వృత్తి ఏమో వేసేతనం, కానీ ఏం చేస్తుందంటే మేము ఒక విషయాన్ని విన్నాము, ఆ విషయం ద్వారా ఈ దేశాన్ని లేదా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడంట. నాశనం చేయబోతున్నాడు కాబట్టి మీరు ఈ పట్టణాన్ని నాశనం చేసుకునే ముందు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఏం చేస్తుందంటే తన వృత్తిని పక్కన పెట్టి మాట్లాడుతుంది. మాట్లాడాలంటే తన వృత్తి ఏంటి? వేశ్యతనం. అంటే ఎవరో వస్తారు ఆమె దగ్గరికి, వచ్చి తనతో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె
తన దగ్గరికి వచ్చిన వేగుల వారితో ఏమని మాట్లాడుతుంది? ఈ దేశం నాశనం చేయబడబోతుంది, చేయబడేటప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి విన్నవించుకుంటుంది. ఆమె వృత్తిని పక్కన పెట్టి, అంటే ఎవరైనా పురుషులు వస్తే వాళ్ళతో ఉండే ఆమె వచ్చిన వారితో ఆ విషయాన్ని మాట్లాడకుండా ఏ విషయాన్ని మాట్లాడుతుంది అంటే నేను రక్షింపబడాలి అనే స్వభావం కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ నేను మాత్రమే కాకుండా నా కుటుంబం కూడా రక్షింపబడాలి అనే స్వభావం ఆ స్త్రీలో మనకు కనిపిస్తుంది. ఆ స్త్రీ ఆ ప్రాకారం మీద నివసించేటప్పుడు అటు హోటల్గా పనిచేసేది ఆ ఇల్లు, తర్వాత బ్రాతల్ హౌస్గా కూడా పనిచేసేది. అలాంటి ప్రదేశంలోకి ఒక ఇద్దరు మనుషులు వెళ్తే అక్కడ ఆమె మాట్లాడుతున్న మాట మారిపోతుంది. చూడండి, అంటే తన స్వభావాన్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్వభావం నామం చూసాం. ఆ నామం ఏంటి? రాహబు అనే నామం, అంటే పేరు. ఆ పేరు ఎలా వచ్చిందో చూసాం. ఆమె స్వభావం ఏంటంటే దేవుడు ఏదైతే విషయాలు చెప్తున్నాడో ఆ విషయాలని విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా తాను రక్షింపబడాలి అని కోరుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా తన కుటుంబం కూడా రక్షింపబడాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది. ఇంకా చూస్తే తన నివాసం, అలాగే మనం చదువుకున్నాం, ఎక్కడుందంటే తన నివాసం ప్రాకారం మీద నివసిస్తూ ఉంది. మన ఇల్లు ఎక్కడుండే? భూమి మీద ఉండే, అంటే నేల మీద లేదా భూమి మీద మనము కట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఈమె ఎక్కడ కట్టిందంటే తన దేశాన్ని కాపాడే కావలి కోట లేదా కావలి గోడ, ఆ గోడ మీద తన నివాసాన్ని ఆమె కట్టుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. 4వ విషయం చూసుకున్నట్లయితే ఆమె శ్రవణం, అంటే ఆమె ఏ విధంగా మార్పు పొందిందో అనేది మనం ఒకసారి చూస్తే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ప్రసంగాలు 5 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్, ఫిఫ్త్ యాంగిల్. ఏంటి ఈ 5 రకాలు అని చెప్పి చూస్తే, ఫస్ట్ యాంగిల్ అంటే దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడు. సెకండ్ యాంగిల్ అంటే దేవదూతలు మనుషులతో మాట్లాడు. థర్డ్ యాంగిల్ అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడు. ఫోర్త్ హ్యాండిల్ అంటే విశ్వాసుల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడడం. ఫిఫ్త్ హ్యాండిల్ ఏంటంటే అవిశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడడం. ఒకసారి చూసుకుంటే ఈమెకి ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఏ విషయాన్ని? మీ పట్టణము నాశనము చేయబడబోతుంది, మీ పట్టణము నాశనం చేసిన తర్వాత దీంట్లో ఉన్న జనాభాను మొత్తం నాశనం చేసేస్తాడు దేవుడు. ఇశ్రాయేల్ అనే ఒక గొప్ప జనానికి ఈ పట్టణాన్ని దేవుడు అప్పగించబోతున్నారు అని చెప్పి ఈమెకి ఎవరు చెప్పుకుంటారు? ఆలోచించారు. దేవుడు నేరుగా మాట్లాడితే ఆ విషయం ఏమై ఇక్కడ తెలియజేసేది. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేసేది. రెండో విషయం సెకండ్ హ్యాండ్, ఎవరు? దూతలు. కొన్ని దూతలు వచ్చి ఆమెతో మాట్లాడినా కానీ ఆమె ఏం చేసేది? దూతలు వచ్చి చెప్పారని చెప్పి తెలియజేసేది. చూస్తే అక్కడ ఆ విషయాన్ని ఆమె చెప్పలేదు. మూడవది చూస్తే ప్రవక్తల ద్వారా చెప్పాలి లేదా సేవకుల ద్వారా చెప్పాలి. కానీ ఆనాడు చెప్పినట్టు కూడా ఎక్కడా లేదు. మోషే గారు చెప్పారా అంటే మోషే గారు ముందే చనిపోయారు. యెహోషువ గారు చెప్పారా అంటే యెహోషువ గారు ఆ ప్రాంతానికి ఇంకా రాలేదు. నాలుగో హ్యాండిల్ ఎవరు? విశ్వాసులు. ఆ దేశంలో విశ్వాసులు ఉన్నారా అంటే విశ్వాసులు కూడా లేరు. కానీ మనకి చివరిగా ఎవరు కనిపిస్తున్నారు? అవిశ్వాసులు. సాధారణంగా ఏదైనా ఒక విషయం మనకు తెలిసినప్పుడు మనకు తెలిసిన వారితో పంచుకుంటూ ఉంటాం. ఈమె ఎవరు? వేశ్య. ఈమె దగ్గరికి అనేక ప్రాంతాల లేదా అనేక ప్రదేశాల దగ్గర నుంచి ఎవరొకరు వస్తూ ఉంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆమె ఏంటి? ఆమె ఇల్లు ఏమని చెప్పుకున్నాం మనం? హోటల్ లేదా బ్రోతల్ హౌస్. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆమె ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా కనిపిస్తుంది. ఆ ఇంటికి చెడు విధంగా ఉపయోగించే విధంగా కూడా మనకి
కనిపిస్తుంది. ఎవరో వచ్చి ఉంటారు, వచ్చి ఉంటే వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఏమని తెలియజేస్తూ ఉంటారంటే, ఒక గొప్ప జనం వస్తుందంట, వాళ్ళు వస్తున్న సమయంలో సముద్రం 2 పాయలుగా విడిపోయిందంట. అంత మాత్రమే కాకుండా ఫరో అనే ఆ రాజుని ఎదిరించి వాళ్ళు ఆ దేశం నుంచి వస్తూ ఉన్నారు. మనల్ని కూడా వాళ్ళు వచ్చి పాడు చేస్తారు ఏమో, లేదా ఈ దేశాన్ని కూడా పాడు చేస్తారు ఏమో అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈమె విని ఉంటుంది. అంటే ఎవరో మాట్లాడుకుంటుంటే ఈమె విని ఏం చేసింది? అసలు ఇక్కడ ఈ విషయం చదివితే ఒకసారి మనం 9వ వచనం నుంచి మరీ చదువు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ వలన నాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగో ఆరిపోజేసెను. యోర్దాను తీరమున అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితురో ఆ సంగతిని మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను. ఆమె శ్రమను, అంటే ఆమె ఎలా రక్షింపబడిందని చూస్తే, విన్నదంతా విని ఏం చేసుకుంది? తను విన్న తర్వాత తమ గుండెలు కరిగిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కింద చూస్తే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని చెప్పి తెలియజేస్తుంది. మేము కూడా కొంతమంది దేవతలను ఆరాధిస్తున్నాము. ఆ దేవతలకి మేము పూజ చేయాలి అంటే వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళి చేయాలి. వాళ్ళ వస్త్రాలు మేమే మార్చాలి. వాళ్ళకి మేము చేస్తేనే కానీ అవి అలంకరింపబడవు లేదా పూజింపబడవు అని చెప్పి మాట్లాడుతూ, మీ దేవుడు మీరు అక్కడ ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించి ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. పాయలుగా చేసి మీరు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. అంత గొప్ప దేవుడు మీ ముందుండి మీకు పగలు మేఘస్తంభము గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పి ఆమె ఏం చేసింది? విశ్వసించింది. మనం కూడా చాలా మంది ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ విగ్రహారాధన నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. విగ్రహారాధన సంబంధమైన ఆరాధనల నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. మనం చూస్తే ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించే పూజ అది ఎందుకు పూజిస్తారో అర్థం కాదు. బట్టలు మార్చాలి, శుభ్రం చేయాలి, కొన్ని ఏమైనా వస్తుందా అంటే వాటిని చేయడం వల్ల ఏమీ లేదు. రాయబడి ఉంటుంది కదా, వాటికి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడేవు, ముక్కు ఉండి వాసనను చూడలేవు అని చెప్పి రాయబడి ఉంటుంది. వాటిని ఆరాధించినా కానీ లేదా వాటిని పూజించినా కానీ వాటి వలన ఉపయోగం లేదు. కానీ నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి మనం ఏం చేసాము? తెలుసుకుని విశ్వసించి మనం మారు మనసు పొందాము. ఇంకా మన కుటుంబాలలో కానీ మనకు తెలిసిన వారిలో కానీ మారు మనసు పొందని వారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుని వారు చాలా మంది ఉన్నారు. వారిని మనం రక్షించాలంటే మనం ఏం చేయాలి? నిజమైన దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇది వేశ్య ఎలా అయితే మారిందో, ఎవరో మాట్లాడుకుంటుంటే అవిశ్వాసులు ఒక దేవుడు ఉన్నాడంట, ఆ దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొస్తున్నారు అంట. ఆయన వచ్చేటప్పుడు ఆ ప్రజలు ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయిందంట. అమోరీలు వస్తే అమోరీలు రాజును కూడా చంపేశారంట అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు విన్న ఆమె ఎవరామె? రాహాబు అనే వేశ్య. ఇప్పుడు విని ఏం చేసుకుందంటే తన మనసును మార్చుకుంది. ఒక మనిషి మనసు మార్చాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి? ముందు మనము తెలియచేయాలి. తెలియజేసేవారు లేకపోతే ఎవరు వింటారు?
ఎవరు వినరు. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే దేవుణ్ణి తెలుసుకున్నామో ఆ దేవుణ్ణి మనము తెలియజేస్తూ ఉండాలి. పర్టికులర్గా వెళ్ళి చెప్పడం కాదు. వాళ్ళతో కలిసినప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు సాక్షాత్తు మన పాపాన్ని క్షమించడం కోసం ఆకాశం నుంచి శరీరధారిగా తనకున్న స్థితిని వదిలిపెట్టుకుని మన కోసం వచ్చాడు అనే విషయాన్ని తెలియని వారికి తెలియజేయాలి. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు అనే విషయము తెలియకపోతే వినేవారు కానీ లేకపోతే మారు మనసు పొందని వారు కానీ తెలుస్తుందా? తెలియదు. ఒక మనిషి మారాలి అన్నా లేదా ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలి అన్నా విషయం మనము చెబితేనే కానీ తెలియదు. తెలుసుకున్నా మనం ఏం చేయాలి? చెప్పాలి. 4 విషయాలు నేర్చుకున్నాం. ఆమె నామం, ఆమె స్వభావం, ఆమె నివాసం, ఆమె శ్రవణం. ఇంకొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 5వ విషయం ఏంటంటే ఆమె తీర్మానం. ఏం చేసుకుంది? తీర్మానం చేసుకుంది. దేవుని గురించి విన్నది విని విడిచిపెట్టకుండా ఒక తీర్మానం చేసుకుంది. ఒకసారి చూస్తే 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అంటే ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు. ఆ ప్రజలు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు. ఆ నాశనం చేయబడే సమయంలో నా కుటుంబాన్ని నేను రక్షింపబడాలి, నా కుటుంబాన్ని కూడా రక్షింపబడాలి. సాధారణంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ వేశ్యవృత్తి చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు తమ కుటుంబాలతో కలిసి ఉండరు, తన కుటుంబాలకి దూరంగా నివసిస్తూ ఉన్నారు. ఈమె తీర్మానాన్ని మనం ఆలోచన చేస్తే తన వృత్తిని ఏదైతే ఉందో తన వృత్తిని విడిచిపెట్టాలనుకుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని నాశనం చేయబడేటప్పుడు ఆ ప్రాంతం నాశనం చేయబడేటప్పుడు తను రక్షింపబడాలనుకుంది. అంత మాత్రమే కాకుండా తన కుటుంబము కూడా రక్షింపబడాలనుకుంది. చాలా మంది క్రైస్తవులు దేవుని తెలుసుకుంటారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. చేర్చబడినప్పుడు సరిపోద్ది, ఇంకా నా జీవితానికి ఇది సరిపోద్ది, ఏమని నేను రక్షింపబడ్డాను, ఇంకా నాకు చాలా అనుకుంటారు. కానీ ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏంటి? పాపంలోనే ఉంటారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటారు. ఒక తల్లి రక్షింపబడితే తన కుటుంబంలో ఉన్న భర్త కానీ పిల్లలు కానీ ఎవరో రక్షింపబడరు. లేదా ఒక భర్త రక్షింపబడితే తన కుటుంబంలో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ రక్షింపబడరు, లేదా నిజమైన దేవుని తెలుసుకోరు. ఒక కుటుంబంలో పిల్లలు రక్షింపబడితే తన తల్లిదండ్రులు ఇంకా దేవుని తెలుసుకునే వారుగా ఉంటారు. కానీ ఈమె ఏం చేస్తుంది? ఆమె రక్షింపబడటం మాత్రమే కాకుండా తన అన్నలంట, తన అక్కలంట, తన చెల్లెళ్ళంట, తన తల్లిదండ్రులంట వాళ్ళందరూ రక్షింపబడాలి అని చెప్పి కోరుకుంటుంది. మనకుందా ఆ విశ్వాసము? లేదా మనకుందా ఆ తీర్మానము? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఆ దేశము నాశనం చేయబడితే ఆ దేశంలో ఇంకేమీ మిగలదు, శవాలు మాత్రము తప్ప ఏమీ మిగలవు. కానీ మనము దాన్ని అప్లై చేసుకుని మనం పరిశీలన చేసుకుంటే ఒకనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి జీవించి 33.5 సంవత్సరాలు జీవించి ఒక మనిషిలాగా ఎలా జీవించాలో బ్రతికి చూపించాడు. బ్రతికి చూపించడం మాత్రమే కాకుండా ఈ మనిషికి పట్టిన పాపాన్ని, ఎప్పటి నుంచో ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైన ఆ పాపాన్ని ఎవరో తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి ఆ పాపాన్ని కూడా తీసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన ఏమన్నాడంటే మరలా నేను వస్తానని చెప్పి తెలియజేశాడు. మరలా వచ్చేటప్పుడు ఎలా వస్తానన్నాడు? శాంతినిస్తానని చెప్పాడా? ఈ దేశాన్ని లేదా ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని, ఈ గ్రహాన్ని, ఈ విశ్వాన్ని మొత్తాన్ని నాశనం చేస్తానన్నాడు.
ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నా కొరకు జీవిస్తారో వారిని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి తెలియజేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు తెలిసిన మనం ఏం చేయాలి? మనం రక్షింపబడ్డాము. మనం రక్షింపబడిన మనం ఏం చేయాలి? మన కుటుంబాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరత ఉంది. మన బంధువుల్లో ఉన్నారు మారుమనసు పొందిన వాళ్ళు, మన కుటుంబంలో ఉన్నారు, మన స్నేహితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియజేయవలసిన బాధ్యత నీకు ఉంది. ఈ రాహాబు అనే ఈ వేశ్య తను రక్షింపబడడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలనే తీర్మానం ఆమె చేసుకుంది. విశ్వసిస్తున్నా, నువ్వు రక్షింపబడిన నువ్వు నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, నీ బంధువులను రక్షించుకోవాలనే తీర్మానం నువ్వు తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. తీసుకుందామా? తీసుకుందాం. ఇది 5వ విషయం. తర్వాత చూస్తే ఆమె పొందిన ఆశీర్వాదం. ఏం పొందింది ఆమె ఆశీర్వాదం? ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా అది? ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాం. నయాసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. దీంట్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆమె ఆశీర్వాదం ఏమిటంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అంత మాత్రమే కాకుండా ఈమె గురించి ఈ బైబిల్లో రాయబడేటప్పుడు ఆమె పేరు ముందు ఒక ట్యాగ్ ఉంటుంది. ఏం ట్యాగ్ అది? వేశ్య. కానీ ఈ మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి ఆ ట్యాగ్ ఏమైపోయింది? తొలగించబడింది. ఏమని వచ్చింది అక్కడ? రాహాబు అని మాత్రమే వచ్చింది. ఎంత గొప్ప ఆశీర్వాదం! తన పాత జీవితాన్ని ఆమె ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టడం ద్వారా తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఎలా రక్షింపబడిందో చూస్తే అదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు ఎవరు తెలియజేస్తున్నాడు ఈ మాట అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? ఆమె ఇంటి వారును ఆమె మాత్రమే బ్రతుకుదు అని చెప్పి తెలియజేశాడు 22వ వచనంలో. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరూ అక్కడ నుండి తోరుకుని రండని దేశమును వేగి చూచిన ఆ 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలు పాలన వెనుక వారిని నివసింప చేసెను. అసలు ఎంత గొప్ప రక్షణ! ఒకసారి చూడండి. ఎరుకో పట్టణము నాశనం చేయబడుతుంది. ఆ పట్టణంలో ఉన్న వారందరూ నాశనం చేయబడతారు. దాంట్లో ఎవరు మిగలరు. ఇది ఇశ్రాయేలు ముందున్న సవాల్. కానీ ఎవరైతే వేగుల వారు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూడటానికి వెళ్ళారో ఆ వేగుల వారికి ఆశ్రయం కల్పించింది ఈ వేశ్య. అంత మాత్రమే కాకుండా ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ నిజమైన దేవుడు ఇశ్రాయేల్ని కాపాడుతున్నాడు. ఈయన నమ్ముకుంటే మేము కూడా రక్షింపబడతాము అని చెప్పి ఆమె విశ్వసించి ఒకసారి మనం సాధారణంగా ఆలోచిస్తే మనం ఇక్కడ ఆలోచించాం. వేశ్య ఒంటరిగా ఉంటుంది, తన కుటుంబంతో కలిసి ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆమెకు ఉన్న సవాల్ ఏంటంటే తన కుటుంబ సభ్యులందరినీ ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ తీసుకురావాలి? తమ ఏదైతే నివాసం ఉంటుందో ఆ ప్రాకారం మీద ఉన్న ఆ ఇంటిలోనికి
తన తండ్రిని, తన తల్లిని, తన సహోదరులని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన సవాల్ ఆ ముందుంది. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి ఆనవాళ్ళు చూపించెళ్ళారు. ఆమె ఉంటున్న ఏదైతే ఆ ప్రాకారం మీద ఉంటున్న ఇల్లు ఉందో ఆ ఇంటికి ఈ కిటికీకి ఎర్రతాడును కట్టమన్నారు. ఈ ఎర్రతాడు కట్టబడిన ఇంటిలో ఉన్న వారు మాత్రమే రక్షింపబడతారు. ఇంటి బయట ఉన్న వారందరూ కూడా చంపివేయబడతారు. ఇప్పుడు తన తండ్రి కానీ, తల్లి కానీ, తన కుటుంబస్తులు కానీ పట్టణంలో ఉన్నారు. వారిని తీసుకురావాల్సిన భారం ఈమె మీద ఉంది. తీసుకొచ్చి ఇప్పుడు చెప్తే వింటారా? నమ్ముతారా? ఈ పట్టణం నాశనం చేయబడుతుంది, ఈ పట్టణం నాశనం చేయబడుతుంది కాబట్టి మీరందరూ నేనున్న ఇంటిలోకి వస్తేనే మీరు రక్షింపబడతారు అంటే వస్తారా? రారు. అలాంటి పరిస్థితి. మనకి ముందు ఆదికాండంలో ఒక ఆయన కనిపిస్తాడు, నోవహు గారు. నోవహు గారు ఏంటి? దేవుడు జలప్రలయం రప్పిస్తున్నాడు, ఈ ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పి ఒక 100 సంవత్సరాలు ప్రచారం చేసినా కానీ ఒక్కరు నమ్మర్ల, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప. ఇప్పుడు ఈమె ముందున్న సవాల్ ఏంటంటే, ఈమె వృత్తి ఏమో వేశ్య. ఈమె దగ్గరికి తన ఊరు వారు కానీ, తన కుటుంబస్తులు కానీ ఎవరో కూడా పగటి వేళ వచ్చి కలిసేవారు ఎవరో లేరు. ఎవరైనా వస్తే గట్ట తన ఊరి వారు రాత్రి వేళ మాత్రమే వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని ఎంత ఒక చాటికి చేరాలి అంటే అది సవాల్తో కూడుకున్న పని. కానీ ఆమె ఏం చేసింది? అది భారం అని అనుకోకుండా ఏదో రకంగా వారిని ఏం చేసిందంటే ఆ పట్టణంలో ఉంచి తన ఇంటికి తీసుకొచ్చింది. తీసుకురావడం వల్ల తన కుటుంబంలో ఉన్నవారు రక్షింపబడినట్లుగా మనకి కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి కొంతమంది పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి, వంశావళులు. ఆదికాండం మత్తయి సువార్తలో, ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి ఒక పాత్ర పోషించింది ఈ వేశ్య. తను రక్షింపబడి ఏం చేసిందంటే ఇశ్రాయేల్లో ఉన్న ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. అతని పేరే సల్మాన్. సల్మాన్ని పెళ్లి చేసుకుని బోయాజుని కంది. బోయాజ్ ఏమో యెషయాని కన్నాడు, యెషయా ఏమో దావీదుని కన్నాడు. ఇలా చూసుకుంటూ వస్తే చివరికి ఆ వంశావళిలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. వేశ్యగా ఉన్న ఆమె ఒక ఆశీర్వాదం పొంది యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది. అన్న మాత్రమే కాకుండా మనకి ఎబ్రీ పత్రికలో కనిపిస్తుంది విశ్వాసుల వీరుల జాబితా. ఆ విశ్వాస వీరుల జాబితాలో కూడా ఈమె పేరు కూడా చేర్చబడింది. మనం మొదటిగా చదువుకున్నాం ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసాన్ని బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయేను. చూడండి, ఈమె జీవితాన్ని చూసి మనం అందరం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే, తన వృత్తిని అది దేవుడికి వ్యతిరేకమైనది అయితే ఆ వృత్తిని విడిచిపెట్టింది. తన గతము దేవుడికి వ్యతిరేకమైనది అయితే తన గతాన్ని విడిచిపెట్టింది. ఏదైతే దేవుడి గురించి విన్నదో ఆ విన్న దేవుడి గురించి విని విశ్వాసం ఉంచింది. ఆమె మాత్రం విశ్వాసం ఉంచకుండా తన కుటుంబ సభ్యులను కూడా విశ్వాసం ఉంచేలాగా చేసింది. తన మాత్రమే రక్షింపబడింది అని చెప్పి ఉండిపోకుండా తన కుటుంబ సభ్యులందరినీ రక్షించాలి అని చెప్పి అనుకుంది. దానివల్ల ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. మనము కూడా దేవుడి గురించి వింటున్నాము, విని విశ్వాసం ఉంచాము, విశ్వాసం ఉంచి రక్షింపబడి ఉన్నా మనం ఏం చేయాలంటే ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను రక్షింపబడటం మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు రక్షింపబడాలి, నా బంధువులు రక్షింపబడాలి, నా స్నేహితులు రక్షింపబడాలి, నా తోబుట్టువులు లేదా నా చుట్టుపక్కల ఉన్న వారందరూ రక్షింపబడాలి అని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకోవాలి అంటే, రక్షింపబడాలి అంటే ముందు ఏం చేయాలి? ఆ వ్యక్తికి మనము దేవుని గురించి తెలియచేయాలి. ఆమె పొందిన ఆశీర్వాదం ఏమిటంటే విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మనం పొందే ఆశీర్వాదం ఏంటో తెలుసా? యుగయుగాలు దేవుడితో ఉండే ఆశీర్వాదం. అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, మనము ఎంత పెట్టినా కానీ, ఎంత విలువిచ్చినా కానీ పొందుకోలేని ఆశీర్వాదం. ఒకరోజు ఈ శరీరంలో నుంచి ఆత్మ
వేరు చేయబడుతుంది. అంటే దాన్నే మరణం లేదా మనిషి చనిపోవడం అని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా జరుగుతుంది ప్రతి ఒక్క జీవితాలు. మన ముందు ఎంతో మంది ఈ భూమి మీద జీవించిన వాళ్ళు, ఈ భూమి మీద నడయాడిన వారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారు మాత్రమే కాదు, మనము కూడా ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనిషి లేదా ఈ మనిషిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. దేవుడు ఏదైతే ఈ శరీరంలో పెట్టాడో ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని చెప్పి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మన్నైనది వెనుకటి వలన మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి అంటే దేవుడు ఏవైతే విషయాలు ఈ భూమి మీద నిన్ను చేయమని చెప్పాడో ఆ విషయాలు నువ్వు చేస్తేనే, దేవుడు ఏ విధమైన జీవితాన్ని నువ్వు జీవించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడో ఆ విధంగా నువ్వు జీవిస్తేనే దేవుడు దగ్గరికి ఈ ఆత్మ అనేది వెళ్తుంది. అదే నిజమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద మనము ధర్మం సంపాదించుకున్నా, ఈ భూమి మీద మనం ఆస్తులు సంపాదించుకున్నా, ఈ భూమి మీద మనము గొప్ప పేరును సంపాదించుకున్నా అవి మనం చనిపోయిన వెంటనే పేరుపోతుంది, ఆస్తి మనతో రాదు. కానీ మనం పొందుకునే నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే యుగ యుగాలు దేవునితో నిత్యము నివసించే గొప్ప ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని ఉందా? ఎంతమందికి ఉంది? అందరూ ఎత్తుతున్నారులే, నేను ఎత్తకపోతే బాగోదులే అన్నట్టు ఎత్తుతున్నారు. ఆ ఆశీర్వాదం పొందుకుంటేనే మన జీవితానికి నిజమైన విలువ లేదా నిజమైన అర్థం ఉంటుంది. ఆశీర్వాదం పొందుకోకపోతే మనం ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చినా ఉపయోగం లేదు, ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. అలా పొందుకోవాలి అంటే మన జీవితం మారాలి, మన జీవితంలో మార్పు కనిపించాలి, మన జీవితంలో పరిణితి కూడా కనిపించాలి. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతుంటే కొన్ని విషయాలు అర్థమవుతే రేపటికి ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలి. విశ్వాసంలో పరిణితి చెందుతూ వెళ్ళాలి. ఒక పిల్లవాడు 1వ తరగతిలో జాయిన్ చేసిన తర్వాత 1వ తరగతిలోనే అలాగే ఉంటే జీవితాంతకాలం ఎలా ఉంటుంది? తన జీవితంలో లేదా ఆ పిల్లవాడి జీవితంలో పరిణితి ఉందా? లేదు. ఇప్పుడు 1వ తరగతిలో జాయిన్ చేసిన పిల్లవాడు 2వ తరగతిలోకి వెళ్ళాలి. 2వ తరగతిలోకి వెళ్ళిన తర్వాత 3వ తరగతి, అలాగా చదువుకుంటూ వెళ్తేనే తన జీవితంలో పరిణితి ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడిన నీవు, అంటే 1వ తరగతిలో చేర్చబడిన నీవు ఆ సంఘంలోనే విశ్వాసంలో నువ్వు పరిణితి చెందాల్సిన అవసరత అంతైనా ఉంది. సంఘంలో అంటే 1వ తరగతిలో జాయిన్ అవ్వక ముందు నీకేం రాలేదు? పాటలు పాడటం రాలేదు. తర్వాత పాటలు పాడటం నేర్చుకున్నావు. తర్వాత వాక్యం చదవటం రాలేదు, వాక్యం చదవటం నేర్చుకున్నావు. వాక్యం చదవడం రాలేదు, వాక్యము వినడం రాలేదు. ఇవన్నీ మనం వృద్ధి చేసుకుంటూ వెళ్తాము. అలా వృద్ధి చేసుకుంటూ ఒకసారి నువ్వు ఏం చేయాలంటే ఇతరులకు చెప్పే విధంగా తయారవ్వాలి. అలా ఉంటేనే మన జీవితంలో పరిణితి ఉన్నట్టు. ముగిస్తున్నాను. ఏవైతే మాటలు మనం విన్నామో రాహాబు అనే వేశ్య గురించి, ఆమె తన జీవితాన్ని ఏ విధంగా అయితే మార్చుకుందో, తన జీవితంలో ఏ విధంగా తీర్మానం చేసుకుందో, తన జీవితంలో ఆమె పొందుకున్న ఆశీర్వాదం ఎలా ఉందో మనం చూసాము. మనం కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చెప్పి? యోహాను పత్రిక ఒకసారి చివరి మాట చదివించేస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషితో ఒక వాగ్దానం చేశాడు. అదే ఆ వాగ్దానం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం అందరము పొందుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని సేవలకు అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి తల వంచి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీ ప్రేమ చేత తండ్రి మీ గొప్ప చేత మమ్మల్ని రక్షిస్తున్నాడు. తండ్రి మమ్మల్ని ఏమి చేస్తున్నాను రోజు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి
నా నోటి ద్వారా కొన్ని మాటలను మీరు తెలియజేశారు. అందువల్ల మీ స్తోత్రాలు. ఏవైతే మాటలు మేము నేర్చుకున్నామో తండ్రి, ఆ మాటలను మా హృదయం పలక మీద వాటిని రాసుకొని తండ్రి మా జీవితంలో వాటిని అవలంబిస్తూ తండ్రి మేము జీవించే భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించండి.